హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నిమ్మనాస్ కిచెన్. ఈరోజు వీడియోలో మెంతాకు చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. రుచి చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయనట్టయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంట్లో అందరికీ నచ్చేస్తుంది. మరి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా అరకిలో చికెన్ని నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి తగ్గ ఉప్పు, ఒక చెక్క నిమ్మరసంని వేసి వీటన్నిటిని చక్కగా ముక్కలకి పట్టేట్టు కలుపుకొని 15 నిమిషాలు పక్కన పెట్టేస్తున్నానండి. మీకు టైం ఉంటే అరగంట పాటు కూడా పెట్టేయండి. తర్వాత కూర పోపు కోసం 3 టేబుల్ స్పూన్ల నూనెని వేసి 2 లవంగాలు, 2 యాలకులు, చిన్న ముక్క దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఇవి వేగిన తర్వాత 3 పెద్ద ఉల్లిపాయలు, 6 పచ్చిమిరపకాయల్ని ఇలా సన్నగా తరిగి వేసుకోండి. ఇలా చేయటం వల్ల కూర గ్రేవీ అనేది మనకి చిక్కగా వస్తుంది. ఈ ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 రెమ్మల కరివేపాకు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించి తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతటిని వేసి చక్కగా కలుపుకొని మూతను పెట్టి కాసేపు మగ్గించాలి. చికెన్ ఆల్మోస్ట్ ఉడికింది అనేటప్పుడు 2 గుప్పెళ్ళ మెంతాకుని వేసి ఒక 5 నిమిషాలు ఉడికించాలి. తర్వాత 1 టీ స్పూన్ నేను టమాటా కెచప్ని వేస్తున్నాను. మీరు కెచప్ వద్దనుకుంటే ఒక టమాటాని కూడా వేసుకోవచ్చు. కెచప్ వేస్తే కూర టేస్ట్ ఎలా ఉంటుందో అనుకుంటున్నారేమో, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. లేదంటే మీరు టమాటా కూడా వేయచ్చు. జస్ట్ 1 నిమిషం వేయించి తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, కారం మీ రుచికి తగ్గ ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి, 1 టీ స్పూన్ ధనియాల పొడిని వేసి చక్కగా కలిపి నూనె ఇలా పైకి తేలేంత వరకు వేయించి 1/2 టీ స్పూన్ చికెన్ మసాలాని వేసి ఇంకొక 2 నిమిషాలు వేయించి దించేయండి. ఇది అన్నంతో కానీ లేదా చపాతీతో తింటే చాలా చాలా బాగుంటుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ సర్కిల్లో షేర్ చేయండి. ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రెసిపీని కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.